వీళ్ళకి బాహుబలి అదేంటి ఎగ్జిబిషన్ తీసుకోబోతుందండి. కానీ తీసుకోబోతానండి. ఇక చూడండి, మనవడిని మనవడిని పెద్ద మనవడు, ఇక ఈయన పెద్ద మనవడు, ఇక ఈయన చిన్న మనవడు, ఇక మనవరాలు, ఇవి నా బిడ్డ, నేను అందరం కలిసిపోతాను ఎగ్జిబిషన్. ఈరోజు అంతా ఖర్చు మా అమ్మమ్మ ఇప్పుడే ఇస్తలేదు, పెద్దగానే ఇస్తుంది. ఎంట్రీ టికెట్ నువ్వు పెట్టుకో, లేకపోతే ఆటో ఛార్జ్ నువ్వు పెట్టుకో. అన్న ఎంట్రీ టికెట్ పెట్టుకుంటాను. నీ ఒక్కదానిగా పెట్టుకుంటావా? చూసినావా, నా మనవరాలు అంటావు. ఆటో ఛార్జ్ అయితే లోపలికి వచ్చినాయి, ఆటో ఛార్జ్లు అయితే లోపలికి వచ్చినాయి కాదు. ఎవరు సొంతం మనీ కాలేదు, అంతేనా? నీ మనీ నువ్వు కట్టుకో, నా మనీ నేను బొక్క పెట్టలేదు, పైసలు ఇస్తలేదు. ఇది చూడే ఇంకొక సింబా ఏం చూస్తాను బుయ్యా. అట్లా తీసుకుంటాడు పాట మధ్యలో. ఇప్పుడు మనం యూటర్న్ తీసుకొని పోవాలి అటు కదా. ఆగట్లేదంట. పోచొచ్చు. పెద్ద పెద్ద ఏనుగులు, టికెట్స్ ఇక్కడ తీసుకోవాలి. టికెట్స్ తీసుకో, అగో అక్కడ. ఇయ్యి నీ టికెట్ పైసలు నువ్వు ఇస్తాను, ఇయ్యే. ఇయ్యలే. ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే అక్కడ కంటిన్యూగా సౌండ్స్ వస్తున్నాయి, అలాగే ట్రాఫిక్ సౌండ్ చాలా వస్తుంది. అసలు అర్థం కావట్లేదు మీకు. నా వాయిస్లో ఆ వాయిస్ అనేది మిక్స్ అయిపోయి నా వాయిస్ డామినేట్ అయిపోయింది. సో అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అక్కడక్కడ. మహేష్మతి సామ్రాజ్యానికి అయితే మనం ఎంటర్ అయిపోతున్నాం. మన కమాన్ ఇది, అంటే గడప, ఇది పెద్ద గడప. లోపలికి వెళ్ళంగానే సూపర్ ఉంది గాయస్. మహిష్మతికి ఎంట్రీ అయినట్టే ఉంది. తర్వాత కూడా తీస్తా, పట్టాభిషేకం అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ బాహుబలి మూవీలో అభిషేకం సీన్ ఉంటుంది కదా, సేమ్ డిట్టు దించేసిల్లండి. నేనైతే మూవీ చూసినట్టుగా డైరెక్ట్ అభిషేకం చేస్తుంటే చూసినట్టే అనిపిస్తుంది. అంటే ప్రేక్షకులు లెక్క అనిపించింది. ఎంత హ్యాపీ మూమెంట్ తెలుసా ఇది. అసలు నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదే లొకేషన్లో లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ RRR సెట్ వేసిళ్ళు. అప్పుడు కూడా వెళ్తే అంత ఎంజాయ్మెంట్ కాలేదు. అంటే నార్మల్గా ఫ్లెప్సీలు పెట్టి మరీ ఇంత జెన్యూన్గా వేయలేదు. ఇది మాత్రం భలే అనిపించింది. లోపలికి వెళ్ళిన కొద్దీ మాకు ఒక్కొక్క సీన్ అనేది మాకు కనబడుతుంది. కట్టప్ప వెనక ముందే నిలబడింది అమ్మ, జాగ్రత్త కట్టప్ప పొడిచేస్తారు అని అంటే నవ్వుతుంది. ఇక్కడేమో అనుష్క గారు. ఇవన్నీ బాహుబలి 1లో వాళ్ళ ఫాదర్ మదర్ క్యారెక్టర్స్. ఇవన్నీ
అసలు ఇది పెట్టిన బడ్జెట్ ఎంత అంటే 80 రూపాయలు మనిషికి, చిన్నపిల్లలకి 80 రూపాయలు. ఇంకేమి తక్కువ, హాఫ్ టికెట్ అయితే లేదు, ఫుల్ టికెట్ అంట. కానీ ఇది వర్త్ కాదు, వీడియో లాస్ట్లో చెప్తాను నేను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్లో అబ్బాయి లెక్క ఉంటాడు కదా బాహుబలి చిన్నప్పుడు, అతనంతా కనబడలేదు వాళ్ళు ఆ రూపం. నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం అటు ఇటు వెళ్తేమో శివలింగం ఎత్తుకొని పైకి ఎక్కుతుంటాడు కదా, అదన్నమాట. ఇంకా నెక్స్ట్ కొంచెం వెనక్కి వెళ్తే కొండలు అవన్నీ కనబడుతున్నాయి. అంటే ఇవన్నీ ఫ్లెక్సీలే, కట్ చేసి అట్లా పెట్టిళ్ళు. కాకపోతే చాలా బాగుంది చూడనీకైతే, నీట్ ఫినిషింగ్తో. మీరేమంటారు చెప్పండి? బాహుబలి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అయితే వెళ్తారు. చూసుకుంటూ వస్తుంటే వీళ్ళు అయితే ఏకంగా బర్రెనా ఎద్దున్నపోతే ఎక్కి కూర్చున్నారండి. అసలు నేను షాక్. అసలు మా మోక్షేది అని అడిగితే మా మమ్మీ సడన్గా జరిగింది. నాకు ఫుల్ కామెడీ అనిపించింది. కూర్చుంది కాక వాళ్ళ తమ్ముని కూర్చోబెట్టని చెప్తుంది. మా మమ్మీ ఏడ కూర్చోబెడుతుంది చూడండి. వీళ్ళని చూస్తే నేను ఏమనుకోవాలి? ఈ మూవీ తీసిన డైరెక్టర్ ఒకవేళ ఈ వీడియో చూస్తే ఏమనుకుంటాడు? అస్సలు వీళ్ళకి ఏందో అర్థం కావట్లేదు. వీళ్ళని చూసి ఇంకో 10 మంది లైన్ కట్టిళ్ళు రియల్గా అక్కడ కూర్చొని లోపలికి వెళ్ళాలి కావచ్చని. అందుకనే అంటారు ఒక గొర్రె పోయి బావిలో దునికితే వెనకాల ఉన్న 10 గొర్రెలు కూడా దునుకుతాయి అన్నట్టు ఎగ్జాంపుల్ ఇదే కావచ్చు. నాకు అదే అనిపించింది. అయింది ఫ్రెండ్స్, కట్టప్పనే ఎక్కడేమో అయింది. ఇక ఇక్కడైతే సూపర్ అనిపించింది నాకు. ఇదే బాగా హైలైట్ అయిపోయినట్టు అనిపించింది. మిగతా అంతా కొంచెం ఒకే టైప్ ఉంది. మా మమ్మీ వెళ్ళి దేవసేన దగ్గర నిలబడింది. ఎందుకంటే దేవసేన అంటే కొంచెం ఇష్టం మా మమ్మీకి, సో అక్కడ నిలబడింది. మా మోక్ష చూడండి పిల్లర్ ఎక్కేస్తుంది డైరెక్ట్. కట్టప్ప రియల్గా ఓడుస్తుంది చూసారా వెనకాల బ్యానర్లో, అక్కడ మనం కూడా నిలబడొచ్చంట. బట్ మేము నిలవలేదు, ఎందుకు అన్నట్టు. యాక్చువల్గా మేము వచ్చింది 5కి, 4:30 నుంచే స్టార్ట్ అంట. కానీ మీరు 6కి అట్లా రాండి, 5కి అట్లా రాకండి, ఎండ్ ఉంది ఫుల్. అండ్ ఏది ముట్టుకున్నా సుర్రు అని కాలుతుంది. వాళ్ళు కూడా ఆన్ చేస్తలేరు, చాలామంది వచ్చినాకనే, పబ్లిక్ వచ్చినాకనే అన్నీ ఆన్ చేస్తామని అంటున్నారు. తొందరగా ఎర్లీగా వెళ్ళి ఇబ్బంది పడకండి పిల్లలతోని. కొంచెం లేట్గా వెళ్ళినా కానీ పర్లేదు. ఒక జేంటి వీళ్ళు ఒక్కటే తిప్పుతున్నారు, ఎందుకంటే దాన్ని చూసి అట్రాక్ట్ అయ్యి చాలామంది వస్తారు అని. సో అంతే తప్ప దానిలో కూడా ఎవరు ఎక్కలేదు. ఇక్కడ వరకైతే బాగానే ఉంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. ఇది ఎంట్రీ, ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. ఎగ్జిట్ మళ్ళీ అవతల గేట్ నుంచి అంట. ఇదివరకు త్రిపురార్ సెట్ వేసినప్పుడు ఏంటంటే ఎగ్జిట్ ఎంట్రీ ఇక్కడ నుంచి అది ఉండేది, కానీ ఇక్కడ నుంచి లేదు. నాకు ఇక్కడ వరకు బాగా నచ్చింది. వన్స్ ఇక్కడ నుంచి లోపలికి చూస్తే నాకు అస్సలు ఇక ఏం బాగా అనిపించలేదు అంతగానం. బట్ మనం మనీ పెట్టాం కాబట్టి చూద్దాం వెళ్ళి అని వెళ్తున్నాం. ఒకవేళ ఇక్కడ ఫస్ట్లో స్టార్టింగ్లో చూపించా కదా ఆఫీసు, ఎవరైనా పిల్లలు ఇట్లా తప్పిపోయినా అక్కడికి వెళ్ళేసంట అనౌన్స్మెంట్ చేయొచ్చంట. మనకి ఇక్కడ నుంచి మొత్తం స్టోర్స్ ఉన్నాయి, అన్నీ లేడీస్కి సంబంధించినవి, జెంట్స్కి సంబంధించినవి, పిల్లలకు సంబంధించినవి, టాయ్స్ అలాంటివి ఉన్నాయి. పాండి ఆమెను పట్టుకో గుద్దు, పోయేటప్పుడు కొనేస్తారా? నాకు గొల్లం సంచి ఇచ్చిళ్ళు, నా వీడియో నేనే తీసుకోవాలంట. ఇట్లున్నది వీళ్ళ సంగతి. గేమ్స్, ఇదేమైనా గేమ్స్ ఆడతారా? 50 రూపీస్కి 2 బాల్స్ అంట. బాహుబలి లెక్క బాణం ఎత్తే ఒక టెడ్డీ బేర్ అదేద్దాం పేటప్పుడు సింహగానికి టెడ్డీ బేర్ కొనుక్క ఓడే 50 రూపాయలంట. సింహానికి టెడ్డీ బేర్ మమ్మీ కొడుతుంది నాకు గురించి కొట్టరాదు, నాకేం రాదు. సోప్ పేపర్ కాదు, కానంటే ఇది ఆడదాము. ఏమైనా ఊడ్చేసి ఎత్తేది, ఆ బాస్కెట్ ఈ బాస్కెట్ ఏదైనా వస్తుంది. కానీ పెద్ద టెడ్డీ బేర్ ఎక్కువ సింహగానికి
అన్నీ అది ఇంకా అన్ని దిగొద్దాం మనం తిరిగినాక లాస్ట్ ఇది మాత్రం అసలే చేయొద్దు అది వద్దు, కాళ్ళు ఇరుగుతాయి, వద్దు అది. ఇట్లా పడుతుంది ఒకసారి ఎక్కువ మరొక పోరాడు చూడు ఒక్క సింగిల్ ఎక్కి భయం కాదా? మనం అమ్మ నాకు భయం అవుతుంది, దూరం నుంచి ఎక్కబుద్దయింది కానీ మోక్ష ఎక్కింది కానీ నేను ఎక్కలే ఎప్పుడు, నాకు భయం అవుతుంది. ఎక్కుదామా దూరం నుంచి చూస్తే ఎక్కబుద్దయింది కానీ దగ్గర నుంచి చూస్తాను మస్తు అమ్మమ్మ అప్పుడే రేట్ ఆడతాను మా అమ్మమ్మ అప్పుడే రేట్ అడుగుతాను ఫోన్లేదు ఉండదు ఏం లేదు కానీ అప్పుడే అడుగుతాను మా అమ్మమ్మ రేటు ముందట కార్ గేమ్ ఇట్లా ఎక్కుతారు రండి. ట్రైన్ ఎక్కుతారా? అలా వీటికి టికెట్లు అడుగుతారా? దేనికి దానికి టికెట్లే. ఊరకు ఎక్కు. నీ వెనకాలనే వస్తానా గురు, ఒకసారి బోట్లు దూకాలంటే సినిమా కానీ చూపించాలి అసలు. మా అమ్మ ఏం కొంటానవే? ఫోటో బొమ్మలు వస్తాయి అంతే. అదేంది ఫోను? ఎంబా చిన్న ఏమన్నది? నాకొద్దు. అంటది అంతే. నువ్వు మళ్ళీ వద్దు, నువ్వు వద్దు. కరెంట్ షాక్ కొడుతుంది. ఓ నాన్న బొమ్మలు వస్తుంది, యూట్యూబ్ వస్తుంది. షాకరేజర్ నువ్వు నొక్కే, నువ్వు నొక్కు, నువ్వు నొక్కు. వద్దు, షాక్ కొడుతుంది అంటే నాకు ఎట్లా వస్తుంది? రాలే కరెక్ట్ మళ్ళాను. ఒక్కసారి అంటే ఎత్తుకపోతాడు. మంది వద్దనే అని చెప్తారు. స్టార్టింగ్లో చెప్పినా కదా, అది సంగతి. అసలు దేనికి కూడా ఒక్కదానికి కూడా మనకు టికెట్ ఇస్తారు. ఓన్లీ ఒక వాటర్ గేమ్ ఉంది చూసారా, బోటింగ్, దాన్ని మాత్రమే టికెట్ ఇచ్చిళ్ళు. 2-3 పిల్లలు ఆడుకుంటున్నారు. మిగతా దేనికి కూడా అసలు ఏది ఇస్తలేరు. మంది వచ్చినాకనే ఇస్తా అంటున్నారు. మీరు మాత్రం వెళ్ళకండి, ఇంకా 15-16 రోజులు ఉంటుందంట. సో అందుకని మీకు ముందుగా చెప్తున్నా. జెయింట్ వీల్ అయితే చూడండి ప్లెయిన్గా తిరుగుతుంది, అసలు ఒక్క మనిషే ఉన్నారు. అది కూడా వాళ్ళ మనిషే, వేరేటోళ్ళు కాదు. అసలు చాలా మోసాలు కూడా ఉన్నాయి ఇందులో. నేను చెప్తూ ఉంటా, మీరు ఒక్కొక్కసారి చూడండి మంచిగా, ఎక్కడ స్కిప్ చేయకండి. అయితే 4:30కి ఇప్పుడు మీరు లైట్స్ వేసిరు కదా, ఈ టైం వచ్చేసి 6:30 అట్లా అయింది. 6-6:30 అట్లా అయింది. అప్పుడే ఆన్ చేసేళ్ళు. చూడండి ప్లెయిన్గా తిరుగుతున్నాయి, మనుషులు ఏవి లేవు. మేము కూడా సరే అంతవరకు ఏం చేస్తామని నార్మల్గా వాక్ చేసుకుంటూ చూస్తున్నాం, ఏది బాగుంటే అది ఎక్కుదామని. మాకు అలా తిరగడం వల్లనే చాలా వరకు మనీ సేవ్ అయిపోయింది. ఎందుకంటే పిల్లలకు కూడా ఎక్కాలన్న కుతూహలం లేకపోయింది. ఎందుకంటే నార్మల్ ట్రైన్ నార్మలే అని 1-2 ఎక్కిళ్ళు అంతే పాపం. కాకపోతే ఏంటంటే కొంచెం హై ప్రైస్ ఉంది, అసలు వర్తబులే కాదనిపించింది నాకు. ఇక్కడ జాతరకి వెళ్ళి చిన్నప్పుడు చెప్పండి, కామెంట్ చేయండి. చిన్నప్పుడు 90s కిడ్ 20s కిడ్స్కి అయితే అది ఈ రంగుల రత్నం ఒక ఫేవరెట్ కదా, కళ కదా. ఇప్పటికి నా లైఫ్లో 26 ఇయర్స్ లైఫ్లో నేను ఒక్కసారి కూడా అది ఎక్కలేదు. ఎప్పుడైనా ఎక్కాలనే ఉంది కానీ భయం, అంతా పైకి వెళ్ళిపోయినాక భయపెడతామేమో అని. మా మమ్మీ ఏం చేస్తుందంటే ఇక్కడ ప్రైజెస్ అడుగుతుంది, ఏది తక్కువ ప్రైస్ ఉంటే అక్కడికి వెళ్దామని. సో అందుకని ఇక్కడ తక్కువ ప్రైస్ అని నన్ను పిలుస్తుంది దాదా అని. తీరా అక్కడికి వెళ్ళాక మిషన్ స్టార్ట్ అయ్యింది. ఇలానే తిరుగుద్దా అని అందులో ఉన్న కౌంటర్లో ఉన్న అమ్మాయిని అడిగితే
ఇంతకు ఇంకొక 2% ఇంకెక్కువ తిరుగుద్ది అంది. సరే ఒకసారి చూసినాక మనం టికెట్ తీసుకుందాం ఆగు అమ్మ అంటే ఆగింది. సో మేము చూస్తుంటేనే ఎంత స్పీడ్గా తిరిగిందంటే ఆ మిషన్ అసలు. ఇంకా దాంట్లో మనుషులు కూర్చుంటే ఎక్కడ ఉంటారో ఏమో, నాకైతే హార్ట్ అయితే ఆగిపోతుంది అట్లా, అంత భయమైంది. మా మమ్మీ డబ్బులు తీసిస్తుంది, అదే నేను చెప్తున్నా వద్దు అని. తర్వాత తీసుకొని మళ్ళీ పర్సులో పెట్టింది. ఒకసారి మనం ఎక్కాక చూసాక ఎక్కుదామని. మమ్మీని ఒకసారి వెనక్కి తిరిగి చూడు మమ్మీ అంటే, వామ్మో వద్దు పాయి కానీ మోక్షకి అదే 50 రూపీస్ టికెట్ తీసుకొని ఇలా చిన్నపిల్లల కార్స్ ఉంటాయి కదా అక్కడ కూర్చోబెట్టింది. అది 50 రూపీస్ అంట. అసలు వర్తబులే కాదు అసలు, అది పని చేస్తలేదు. ఒక 3 రౌండ్స్ అట్లా తిరగంగానే మంచిగా అనిపించలే నాకు. ఎందుకో అంత సాటిస్ఫాక్షన్ అయితే అసలు లేదు ఈసారి. ఎగ్జిబిషన్ అన్నీ ఓల్డ్గా అనిపించినాయి నాకు, న్యూగా అసలు ఏవీ లేవు. మోక్ష ఏదో చివర్లో ఆఖరిలో కూర్చుంది. అసలు ఎందులో మనుషులు లేరు అంటే మేమే ఫస్ట్ కదా, ఇంకా పబ్లిక్ రావట్లేరు. జెయింట్ వీల్ దగ్గర ఉన్నారు చాలామంది. ఇక్కడ మాత్రం నాకు ఏమనిపించిందంటే చాలామంది వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ని సేల్ చేస్తున్నారు. మాకు ఇక్కడ ఒక ఆమె అట్లనే కలిసింది. ర్యాండమ్గా వెళ్తుంటే టికెట్ తీసుకునేట ఆమె, తను ఏదో ఇప్పుడు హర్బల్ ప్రొడక్ట్స్ అని వస్తున్నాయి కదా సన్నగ్గానికి, కొంచెం చెబ్బీగా ఉన్న వాళ్ళని ఆపి మరీ టికెట్ ఇచ్చేలోపు ఆ బ్రాండ్ని కొలాబ్ చేస్తుంది, చెప్తుంది కొనండి అది తక్కువ రేట్లో, లేకపోతే జైన్ కాండి, ఇట్లా నలుగురిని జైన్ చేయండి అని. సో మీకు అదే చెప్తున్నా, ఇలాంటి వాళ్ళు ఒకవేళ వస్తే మీ నెంబర్స్ ఏమి ఇవ్వకండి, ట్రాప్లో పడిపోతారు. ఆమె నాకు మనీ పడ్డది అది దాని బ్యాంక్ అకౌంట్ కూడా చూపిస్తుంది. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. నెక్స్ట్ మేము ఇక్కడ ట్రైన్కి టికెట్ తీసుకుంటాం. ఈమెనే ఇక్కడ ఇందులో ఉన్నామని మాకు చెప్పేది. మేము నెక్స్ట్ ట్రైన్కి టికెట్ తీసుకుందామని అడుగుతుంటే కూడా ఇస్తలేదు. అది మెయిన్ ముచ్చట ఇచ్చిపెట్టి వేరే ఏదో ముచ్చట చెప్తుంది. నాకు అసలు నచ్చలేదు ఆమె. అందుకని మీకు కూడా చెప్పాలని వీడియో తీసిన, గుర్తుపెట్టుకోండి ఫేస్ని. నెక్స్ట్ అది ఎక్కుదామా, ట్రైన్ ఎక్కుతాను. పట్టుకో, ఒక్క నిమిషమా. మంచిగా సంతోషపడుతుంది ఫ్రెండ్స్. ఇది ఎట్లా సెట్ అవుతలేదు ఎందుకో ఏమో. చూసినాక రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్. మాకు ఎందుకో కొంచెం తేడా అనిపిస్తుంది. మధ్యలో అయిపోతుంది అంటవా? వాడేమో రిపేర్ చేస్తాడు. ఢిల్లీ మసాలా పాపడ్ అట. మోక్ష మంచిగా అదే గడే కూర్చోమని ట్రైన్ అందరూ స్పీడ్ బాహుబలి ఆలని చెప్పి మమ్మల్ని జాయింట్ వీల్ ట్రైన్లు అన్నీ ఎక్కిస్తారు ఫ్రెండ్స్. మంచిగా కూర్చో, మంచిగా గట్టి పట్టుకుని. అదో మా సినిమా బాయ్ చెప్తుంది ఫ్రెండ్స్. బాయ్ అమ్మమ్మ.
మన కిటికాల మనకి కిటికాల తలకాయ నొప్పి వచ్చింది అమ్మ నువ్వు చుచ్చు అది ఎక్కువ ఏది నీకు జడివిల్ల ఏదా నా హార్ట్ అటాక్ వస్తుంది ఏంగా అదే పిన్ని అదే ఆహా అది వస్తలేదు అది దాని మీద నాకు ఐడియా లేదు వైర్ మీద. కాదే మధ్యలో వైరు పుట్టలేదు బండి పోతాను అది ఎక్కుతాం ఆన్లైన్ భయం అవుతుంది నాకు ఇప్పటిదాకా భయపడి నా చెవులు తెచ్చినాకులు చెప్పు చుచ్చు ఏమైంది చుచ్చు నీకు మస్తు భయం అయింది. భయం ఎందుకో ఓరే కుక్క ఐస్ క్రీమ్ తింటాడు మోక్షేది మోక్ష చెప్పు చుచ్చు ఏమైంది చుచ్చు మస్తు భయం అయింది నాకైతే. అది ఇట్లా పోయి ఇట్లా వస్తాడు మస్తు భయం ఇంకా నాకు కొనుక్కుతాను ఇగో ఇట్లా వెనక ఓడినంటే ఏం కాదు ఇట్లా ముందుకు వస్తాను ఇట్లా నుంచే వరకు చుచ్చు ప్లాస్టర్ ప్లాస్టర్ అది ఎట్లా వచ్చింది పోయేటప్పుడు ఎంత చప్పున మళ్ళా నాకు ఇంకా ఇగో వణుకుతాను ఇంకా అది ఎక్కుతాను ఇది ఎక్కితే ఏమంటా నాకు చచ్చిపోతా అది కూడా అట్లనే అనిపిస్తుంది ఇది ఇప్పటికీ పెద్ద వెళ్తుందంట పైకి వెనుక పోయినప్పుడు ఏమైతే కడుపు దేవుతాంది తగ్గేటట్టే ఇక పిన్నెమ్మడి ఫోన్ మాట దొంగడికి దాచుకొని గట్టిగా తినబడుతుంది. నాకు డౌట్ వచ్చింది అది వాడు స్పీడ్ అన్నాడు హై స్పీడ్ అన్నాడు మళ్ళీ దూరం మీడియం అని చెప్తాను వాడిని ఆపమన్నా తెలుగు వస్తలేదు వాడికి ఇట్లా ఎందుకు అని అంటారు. నా కాళ్ళు గజ్జ గజ్జ వణికినాయి ఎత్తుకపోతాడంట దొంగ ఎంత ట్రైన్ బొమ్మ క్యూట్ ఉంది తీసుకో మరి ఏం కావాలి అడిరాపో వద్దు ఇట్లా లేదా ఇట్లా పెట్టుకున్నది అదెంత పిన్ని స్ప్రింగ్ స్ప్రింగ్ 180 అట 180 అంట తీసుకోపోమ్మా और एक दे बड़ा साइज हाँ ఇది ఓకే భయ్యా అదే రబ్బర్ లెక్క వేసుకోవాలి జుట్టుకు వేసుకుంటే రబ్బర్ వస్తుంది మేము చిన్న చిన్న షాపింగ్స్ అని వేసుకుంటా మెల్లమెల్ల బయటికి వెళ్తుంటే ఇక్కడ మాకు ఒకటి కనబడింది ఫ్రీ అంట స్కూల్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు వీళ్ళు బట్ బాగుంది పెయింటింగ్ అని అలాగే గ్రాఫిక్స్ ఉంటుంది కదా 3D ఎఫెక్ట్స్ అవి కూడా చూపిస్తున్నారు పిల్లలకి మా మోక్ష ఫస్ట్ పెయింటింగ్ చూడంగానే ఆగలేదు వెంటనే వెళ్ళిపోయి కూర్చొని పెయింటింగ్ చేసేస్తుంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ 3D ఎఫెక్ట్ గ్లాసెస్ పెడుతున్నారు కదా అది ఏంటంటే ఎర్త్ చూపిస్తుంది పైన మనకు సో బాగుందని అంటున్నారు చిన్నపిల్లలకు కాకుండా పెద్దవాళ్ళకు కూడా పెడుతున్నారు సో క్యూ అయితే చాలా పెద్దగా ఉంది అప్పటి వరకు మా మోక్ష అయితే డ్రాయింగ్ కంప్లీట్ చేస్తాయని కూర్చోబెట్టిన బట్ అక్కడ అవి కూడా పని చేస్తలేవంట ఎందుకంటే రోజుకు ఒక 1000-2000 మంది వస్తారంట అన్నీ ఉండవు ఎప్పటికప్పుడు తెచ్చినా అయిపోతాయి అని చెప్తున్నారు ఏం కనబడదా అని స్పేస్ అంతా పడుతుంది
స్పేస్ మస్తు ఏమొద్దు ఏం తీసుకున్నాడు మస్తు పిన్ని ఏం కనబడుతుంది బుజ్జి చుక్కలు కనబడుతున్నాయి సాటిలైట్ ఇట్లా సన్న కూడా ఉంది ఏమో చేతులు ఇట్లా నా కొడుకునే ఎత్తేసావు ఏదో అని జరుగు 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 మా అమ్మే డాన్స్ ఎత్తదో బైక్ బైక్ పెట్టుకోక 5 నిమిషాలకి ఏం చెప్తాను ఇది ఏమైంది ఇంకా చదవసి అటు సైడ్కు అటు సైడ్ చూస్తే పెద్ద బిల్డింగ్ ఉంటుంది. అటు చూడు గడిచుడు 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 అటు పైకి చూడు బిల్డింగ్ లో పడతాను ఆకాశం మీద ఆకాశం మీద కాదు ఏదో బిల్డింగ్ కనబడ్డది చూడు. అది బిల్డింగ్ కాదు ఏదో కనబడ్డది వస్తాను అభినయ్ ఇడిదిరు ఇడిదిరు కింద చూడు చేతులు కింద మొత్తం ఆకాశం కనబడతాయి కింద పైకి చూస్తే సుక్క కనబడతాయి సుక్కలు ధైర్యం ఉండాలి కింద వాడు పట్టుకున్నాడు. థ్యాంక్ యూ పైసలు పెట్టి పోలేంగా ఫ్రీగా పోయొచ్చినాం ఏడు దాకా వేయచ్చును అదే భూమి మీదకి పైకి ఏంగా మోక్ష అది స్పేస్ చందమామ సూర్యుడు కింద మొత్తం భూమి పైన స్టార్స్ మనం వెళ్ళి చూడలేం కదా అక్కడ మనకు అన్నీ కనబడతాయి కనబడుతున్నాయా చుక్కలు కనబడుతున్నాయా కింద చూడు కింద మొత్తం భూమి మన ఎర్త్ నువ్వు ఇప్పుడు గాల్లో ఉన్నావు ఓకేనా రైట్ సైడ్ అట్లనే పైకి చూడు సూర్యుడు ఉండా బ్యాక్ సైడ్ చూడు ఏం కనబడుతుంది పైన చూడు పైన ఏం కనబడుతుంది చుక్కలా కిందికి చూడు జారుతుంది కిందికి శాటిలైట్ చూడు ఇటు చూడు ఇటు తిరుగు శాటిలైట్ చూడు కింద అటు సైడ్ శాటిలైట్ ఉంటా కిందికి చూడు కిందికి హ్యాండ్తో పట్టుకో హోల్డ్ చేయి ఐస్కి హోల్డ్ చేసుకో చూడు కిందికి చూడు పైకి చూడు పైకి చూడు అట్లనే రౌండ్గా చూడు ఏం కనబడుతుంది సన్ కనిపించాడా శాటిలైట్ అనుకుంటా సన్ పడ్డదా కదలొచ్చు ఏం పడవు కింద రౌండ్గా తిరుగు భయం కాదు ఏం కాదు చెయ్యి కనబడుతుందా చెయ్యి ఆ చెయ్యిని ముట్టుకో ఏమో ఏందన్నా ఏమొచ్చింది చేతిలో నుంచి పట్టుకో చేతిని పట్టుకో ఇటు రైట్ సైడ్ పైకి చూడు సూర్యుడు కనబడతాడు సన్ కనబడుతుండా కింది చూడు ఎట్లుంది కింద ఒక స్టెప్ ముందుకి స్టెప్ ముందుకు రా మోక్ష నడువు ముందుకు నడువు అనుకుతుంది ముందుకు నడువు ఓకేనా పెద్ద పావు వచ్చింది మోక్ష మోక్ష అంతా తిరిగే వరకు చాలా దాహమైంది. సో వాటర్ కొందామన్నా కానీ 30 రూపీస్ 40 రూపీస్ చెప్తున్నారు. సో దానివల్ల ఈ సోడా వస్తుందని తాగాక చాలా రోజులు అవుతుందని తాగుతున్నాం. ఆరెంజ్ను లెమన్
బీట్రూట్, గ్రేప్స్ అవన్నీ ఉన్నాయి. ఏదేదో నాకైతే అవన్నీ నోరు కూడా తిరుగుతలేవు. కానీ మేము తీసుకుంది ఏంటంటే ఆరెంజ్ ఉన్న ఒకటి లెమన్. ఆరెంజ్ ఫ్లేవర్ బాగా మంచిగా ఉందంట. పట్టుకోబడే ఇంకా బాగుంది. నేను లెమన్ తీసుకున్నా. ఇక్కడ తాగుతున్నా ఎంజాయ్ తప్పదు. ఎంజాయ్ అది ఎక్కితే మాత్రం చచ్చిపో. అమ్మ సైలెంట్గా ఉండదు, యాక్చువల్గా తిడుతుంది. బట్ ఎందుకు తిట్టలేదో ఏందో వచ్చిన కాడ లొల్ల ఎందుకు అనుకున్నట్టున్నది. సో నాకు ఇక లోపల ప్రైజెస్ అని చూసినాక అసలు వర్తబులే కాదనిపించింది. జస్ట్ ఒక చూనీకి వెళ్ళి 2000 3000 అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి రైస్ బ్యాగ్స్ 1 month గ్రాసరీస్ వస్తాయని నా అభిప్రాయం. మీరేమంటారో కామెంట్ చేయండి. ఓవరాల్గా అయితే వీడియో ఇది మరి. అదే ఏనుగులది అయిపోయింది ఇక మేము రిటర్న్ వెళ్తాం. 2 బల్బులు ఈ సంచి ఆ సంచి మొత్తం ఫిల్అప్ చేసుకొని పోతాం.